Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss or we are going to solve a problem related to some basic concepts of chemistry. Intermediate first year లేదా 11th class chemistry అంటాం. అందులోని వెరీ ఫస్ట్ చాప్టర్ అయిన బేసిక్ కాన్సెప్ట్స్లో మనం ఒక 4 మార్క్స్ ప్రాబ్లం చేస్తున్నాం. ఇది బోర్డ్ ఎగ్జామ్స్కు అడిగే ఛాన్సెస్ ఉంది. 4 మార్క్స్. ఓకే, సరే ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 0.188 grams of an organic compound having an empirical formula CH2Br. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ 0.188 grams తీసుకున్నాడు. ఆ ఆర్గానిక్ కాంపౌండ్ ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చాడు. బాగుంది. ఈ కాంపౌండ్ ఏం చేస్తుందంటే విచ్ డిస్ప్లేస్డ్ 24.2 cc ఆఫ్ ఎయిర్. ఈ ఆర్గానిక్ కాంపౌండ్ 24.2 ml, cc అంటే క్యూబిక్ సెంటీమీటర్, అంత వాల్యూమ్ ఉన్న ఎయిర్ను డిస్ప్లేస్ చేసిందంట. అంటే అంత వాల్యూమ్ మన కాంపౌండ్ ఆక్యుపై చేసిందని. ఎక్కడ? అట్ 14 degrees Celsius అండ్ 752 millimeter ప్రెజర్. ఆ కండిషన్స్ దగ్గర క్యాల్కులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా. అయితే మాలిక్యులర్ ఫార్ములా కనుక్కో. సరే, బాగుంది. చివరిలో యాక్వస్ టెన్షన్ అంటే ఆ డిస్ప్లే చేస్తున్న ఎయిర్ కొంచెం మాయిశ్చర్ ఉంది దాంట్లో. అంటే ఆ ప్రెజర్ అనేది ఓన్లీ డ్రై గ్యాస్ ప్రెజర్ కాదు, డ్రై ఎయిర్ ప్రెజర్ కాదు, మాయిశ్చర్ ప్రెజర్ కూడా ఉంది. అది ఎంత ఉందంటే ఇంత ఉంది అన్నాడు. మనం ఏం చేస్తాం? ఆ మాయిశ్చర్ క్రియేట్ చేసే ప్రెజర్ని, యాక్వస్ టెన్షన్ని ఈ ప్రెజర్లో నుంచి, టోటల్ ప్రెజర్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మన ఎయిర్ డ్రైగా ఉన్నప్పుడు అది ఎంత ప్రెజర్ క్రియేట్ చేస్తుందో ఆ ప్రెజర్ వస్తుంది. అంతవరకు ఓకే. ఆ తర్వాత సింపుల్ అది. ఓకే, ఇప్పుడు మనకు మాలిక్యులర్ ఫార్ములా కావాలి, ఎంపిరికల్ ఫార్ములా ఉంది. సింపుల్ టెక్నిక్ ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా కావాలి అంటే ఎంపిరికల్ ఫార్ములా ఇంటూ ఎన్ అనేస్తాం, లేదా బేస్ ఎన్ అంటాం. అంతే కదా? అంటే నీకు ఏం కావాలి? ఇప్పుడు ఈ ఎన్ కావాలి. ఎన్ ఎలా వస్తుంది? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై మన ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ వేయాలి. ఎంపిరికల్ ఫార్ములా ఉంది కాబట్టి వెయిట్ కనుక్కుంటావు. మాలిక్యులర్ వెయిట్ తెలిస్తే ఎన్ వస్తుంది, ఎన్ వస్తే మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. ఇప్పుడు మన పర్పస్ ఏంటంటే ఎన్ను కనుక్కోవడం. ఎన్ను కనుక్కోవాలంటే దానికంటే ముందు ఏం కనుక్కోవాలి? మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ కనుక్కుండే అవకాశాలు ఏవి డైరెక్ట్గా లేవు, మనమే వెతుక్కోవాలి. ఏం చేయాలంటే ఎప్పుడైనా ఎస్టీపీ కండిషన్స్ దగ్గర, స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర ఏదైనా గ్యాస్ 22,400 ml వాల్యూమ్ ఆక్యుపై చేస్తే ఇక్కడ ఎస్టీపీ దగ్గర, అప్పుడు ఆ గ్యాస్ యొక్క వెయిట్ దాని మాలిక్యులర్ వెయిట్కి ఈక్వల్ అవుతుంది. లీటర్స్లో చెప్పాలంటే 22.4 లీటర్ వాల్యూమ్ ఆక్యుపై చేసిన గ్యాస్ యొక్క వెయిట్ దాని మాలిక్యులర్ వెయిట్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన గ్యాస్ ఈ గివెన్ కండిషన్స్ దగ్గర వాల్యూమ్ 24.2 లీటర్ ఉంది. ఎవరు? మన ఎయిర్. అంత ఎయిర్ బయటికి పోతా ఉంది అంటే అంత వాల్యూమ్ మన కాంపౌండ్ ఆక్యుపై చేస్తూ ఉందని. ఈ కండిషన్స్ దగ్గర మనకు ఎస్టీపీ కండిషన్స్ దగ్గర ఈ వాల్యూమ్ ఎంత ఉంటుందో కనుక్కుంటే, ఎస్టీపీ కండిషన్స్ దగ్గర ఉన్న వాల్యూమ్ వెయిట్ ఇంత అయితే 22,400 ml వెయిట్ ఎంత అని క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు వచ్చే ఆ వెయిటే దాని మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. మాలిక్యులర్ వెయిట్ వస్తే అయిపోయి, ఈజీ. ఆ కన్ఫ్యూజన్ అంత వద్దు, సింపుల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే మనకే ఆన్సర్ వస్తుంది. చూద్దాం. ఫస్ట్ చూడు ఏమిచ్చాడు, అది రాద్దాం. వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎంత ఇచ్చాడు? 0.188 grams. గుడ్. నెక్స్ట్ ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చాడు, అది కూడా రాద్దాం. ఎంపిరికల్ ఫార్ములా CH2Br. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కూడా కనుక్కుందాం. కార్బన్ 12, 2 hydrogens, ఈచ్ హైడ్రోజన్ 1, బ్రోమిన్ 80, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 94 grams. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కూడా వచ్చింది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? మాలిక్యులర్ వెయిట్ వస్తే అది బై ఇది వేస్తే ఎన్ వస్తుంది. ఎన్ వస్తే ఎంపిరికల్ ఫార్ములాకు టు ద బేస్ ఎన్ వేస్తే మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. అంతే.
ఇప్పుడు మన పర్పస్ ఏంటి? మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవడం. దానికోసం ఏం చేస్తామంటే గివెన్ కండిషన్స్ దగ్గర ఉన్న ఈ వాల్యూమ్ని ఎస్టీపీ వాల్యూమ్గా మార్చాలి. బిఫోర్ దట్ ఈ ప్రెజరు మన ఎయిర్ ప్రెజర్ కాదు, మాయిస్ట్ ఎయిర్ ప్రెజర్. మనకు డ్రైగా ఉన్నప్పుడు ప్రెజర్ కావాలి. సో ప్రెజర్, ఓకేనా, ఇన్ డ్రై కండిషన్, ప్రెజర్ ఇన్ డ్రై కండిషన్ కావాలి. సో ప్రెజర్ ఫర్ డ్రై ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఫర్ వెట్ కండిషన్ మైనస్ ఏం చేస్తాం? ఆక్వస్ టెన్షన్ వేస్తాం, అంటే వాటర్ వేపర్ క్రియేట్ చేసే ప్రెజర్. సో మరి డ్రై ఎయిర్ ప్రెజర్ ఎంత వస్తుంది? వెట్ ఎయిర్ ప్రెజర్ ఎంత? 752 మైనస్ ఆక్వస్ టెన్షన్ 12, దట్ ఈస్ ఈక్వల్ టు 740 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జి. ఓకేనా? సరే, ప్రెజర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ కండిషన్ని ఎస్టీపీతో కంపేర్ చేసుకోవాలి కదా. సో గివెన్ కండిషన్స్, మన దగ్గర ఉన్నటువంటి గివెన్ కండిషన్స్, అలాగే ఎస్టీపీ కండిషన్స్ రెండు నోట్ చేద్దాం. గివెన్ కండిషన్స్, ఎస్టీపీ కండిషన్స్. గివెన్ కండిషన్స్ ఏంటివి? ప్రెజర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1 అనుకుందాం. ప్రెజర్ ఎంత ఉంది? 740 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జి, ఇప్పుడే నోట్ చేసుకున్నాం. తర్వాత వాల్యూమ్ ఎంత ఉంది? 24.2 ml లేదా cc, క్యూబిక్ సెంటీమీటర్, నథింగ్ బట్ మిల్లీలీటర్. దెన్ టెంపరేచర్ ఎంత ఉంది? 14 డిగ్రీ సెల్సియస్. కెల్విన్గా చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? 273 యాడ్ చేస్తాం, విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 287 కెల్విన్. ఓకే, గుడ్. ఎస్టీపీ కండిషన్, స్టాండర్డ్ ప్రెజర్ ఎంతనైనా 760 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జి. తర్వాత వాల్యూమ్ తెలీదు, వీ హ్యావ్ టు మెజర్ ఇట్. టెంపరేచర్ T2 ఎంత? 0 డిగ్రీ సెల్సియస్, నథింగ్ బట్ 273 కెల్విన్. ఇది ఓకే. ఇప్పుడు మనకున్న రిలేషన్ ఏంటంటే వీ నో దట్ P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 బై T2. బట్ వీ నీడ్ V2 కదా. సో V2 is equals to P1 V1 by T1 into, okay, V2 is equal to P1 V1 by T1 into T2 by P2. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దామా? therefore V2 is equals to P1 ఎంత? 740 into V1 ఎంత? 24.2 ml by T1 287 Kelvin into T2 273 Kelvin by P2 760 millimeter of HG. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్లీ we get 22.414 ml. ఇంత వాల్యూమ్ వస్తుంది. అంటే మన కండిషన్స్ దగ్గర ఉన్న వాల్యూము స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర ఉన్న వాల్యూమ్గా మార్చాం, అయిపోయింది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం చేయాలంటే ఎస్టీపీ కండిషన్స్ దగ్గర 22,400 ml వాల్యూమ్ను కవర్ చేసేటువంటి ఏ సబ్స్టెన్స్ మాస్ అయినా దాని మాలిక్యులర్ మాస్కి ఈక్వల్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు ఈ వాల్యూమ్ యొక్క మాస్ ఎంత అంటే దీని వెయిట్ ఎంత? ఇంత. ఇది మన ఎయిర్, మన ఈ వాల్యూమ్ ఏంటి? ఈ వాల్యూము ఎయిర్ వాల్యూమ్ స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర ఇంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ను డిస్ప్లే చేస్తుందంటే అర్థం ఏంటి? మన కాంపౌండ్ అంత వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుందని. ఓకేనా? అంటే మన కాంపౌండ్ వాల్యూమ్ ఈ ఎస్టీపీ కండిషన్స్ దగ్గర ఇంత ఉందని అర్థం. అదే రాద్దాం. సో వెయిట్ ఆఫ్ 22.414 ml కాంపౌండ్ ఇజ్ ఈక్వల్ టు 22.414 ml వాల్యూమ్ ఉన్నటువంటి కాంపౌండ్ వెయిట్ ఎంత? 0.188 grams. బాగుంది. కానీ ఎస్టీపీ కండిషన్స్ దగ్గర మాలిక్యులర్ వెయిట్కి ఈక్వల్ అవ్వాలి అంటే దాని వెయిట్ ఎంత ఉండాలి? 22,400 ml వాల్యూమ్ కవర్ చేసే వెయిట్ అయి ఉండాలి. కాబట్టి ఏం చేస్తామంటే వెయిట్ ఆఫ్, ఓకేనా, 22,400 ml కాంపౌండ్, ఓకేనా, ఇంత వాల్యూమ్ ఉన్న కాంపౌండ్ వెయిట్ అయితే ఎంతో చెప్పు. దీనిది ఇంత ఉంది, మరి దీనిది ఎంత? విచ్ ఇజ్ ఈక్వల్స్ ఏం చేస్తాం? 10 పెన్ 100 అయితే 2 పెన్స్ ఎంత? 100/10 × 2 వేస్తాంలో.
అలాగే ఇంత వాల్యూమ్కి ఇంత వెయిట్ అయితే ఇంత వాల్యూమ్కి వెయిట్ ఎంత? నథింగ్ బట్ 0.188 డివైడెడ్ బై 22.414 ఇంటూ 22,400 ml వస్తుంది. ఓకేనా? వేస్తే ఇప్పుడు మనకు 187.9 grams per mole వస్తుంది. దీన్ని ఏమంటామో తెలుసా? ఎస్టీపీ కండిషన్ దగ్గర ఇంత వాల్యూమ్ ఆక్యుపై చేసే కాంపౌండ్ వెయిట్ మాలిక్యులార్ వెయిట్ అవుతుంది. ఇది ఏమవుతుంది? మాలిక్యులార్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్, మన ఆర్గానిక్ కాంపౌండ్ వెయిట్ అవుతుంది. సరే, మాలిక్యులార్ వెయిట్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? మనం మాలిక్యులార్ ఫార్ములా కనుక్కోవడమే, అంతే కదా? సరే, ఏం చేద్దామో చూడు ఇప్పుడు. రైట్, ఇది అరేంజ్ చేద్దాం. ఇక్కడ సింపుల్గా 2 స్టెప్స్లో హైప్ చేద్దాం. ఓకే, ఎనఫ్. నెక్స్ట్ చూడు, ఎంపిరికల్ ఫార్ములా తెలుసు, ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ తెలుసు. ఇంకా మనకి ఏం కావాలి? ఎన్ కావాలి. దేర్ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? మాలిక్యులార్ వెయిట్ డివైడెడ్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది నేను? 187.9, ఆల్మోస్ట్ 188 వేయచ్చు కదా. సో 188 డివైడ్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎంత ఉంది మన దగ్గర? 94. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వస్తుంది? 2, ఎన్ వాల్యూ 2. దేర్ ఫోర్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఎంపిరికల్ ఫార్ములా టు ద బేస్ ఎన్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంపిరికల్ ఫార్ములా ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? CH2Br టు ద బేస్ 2 అంటే ఏమవుతుంది అప్పుడు? C taken 2 times, H taken 4 times, Br taken 2 times. So this is the molecular formula of the organic compound. ఓకేనా? ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఎన్ నుంచి రాస్తే చాలు. ఇది మళ్ళీ రాయక్కర్లేదు. ఇది అయిపోతానే నెక్స్ట్ జస్ట్ ఎన్ దగ్గర నుంచి కొంచెం రాస్తే, రైట్? So hope you understand. Keep watching for more videos. Thank you.